ఒక వ్యక్తి నెలకు 25,000 సంపాదిస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి నెలకు 2 లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇద్దరికి ఒకే సమస్య ఉంది. డబ్బు సంపాదించగానే ఎందుకు ఖర్చు అయిపోతుంది? ఇది కేవలం తక్కువ జీతం సమస్యనా, లేక మన డబ్బును చూసే విధానంలోని ఏదైనా సమస్య ఉందా? ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి మనకు నేర్పించే కొన్ని మంచి అలవాట్లు నిజానికి మన ఆర్థిక ఎదుగుదలకు అడ్డుకుంటున్నాయా? ఈ వీడియోలో మనం మోటివేషనల్గా చూడటం లేదు, ఒక ప్రశ్నకు వెతికే ప్రయత్నం చేద్దాం. మనల్ని పేదరికంలో ఉంచేది డబ్బు కొరత మాత్రమేనా, లేక మన నిర్ణయాలా? మీరు ఎప్పుడైనా గమనించారా? జీతం పెరుగుతూ ఉంటుంది, కానీ సేవింగ్స్ మాత్రం పెరగదు. కొత్త శాలరీ వస్తుంది, కొత్త ఈఎంఐ వస్తుంది, కొత్త ఫోన్ వస్తుంది, కొత్త బైక్ కూడా వస్తుంది, కొత్త లైఫ్ స్టైల్ వస్తుంది, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం రాదు. ఎందుకు? ఇక్కడే మన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఇది కొత్త ఫినోమినన్ కాదు. మానవులు డబ్బును ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి బిహేవియరల్ ఎకనామిక్స్, సైకాలజీ దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. 1960, 1970లలో బిహేవియరల్ ఎకనామిక్స్ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక విషయం స్పష్టమవుతూ వచ్చింది. మనుషులు డబ్బు విషయంలో ఎప్పుడు ప్యూర్లీ లాజికల్ డిసిజన్ తీసుకోరు. మన గత అనుభవాలు, భయం, సామాజిక ఒత్తిడి, కుటుంబం, మన చుట్టూ ఉన్నవాళ్ళు, ఇవన్నీ మన ఫైనాన్షియల్ డిసిజన్పై ప్రభావం చూపుతాయి. అంటే మన వ్యాలెట్లో ఉన్న డబ్బును మాత్రమే కాదు, మన మైండ్లో ఉన్న బిలీఫ్స్ కూడా మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబాన్ని తీసుకుందాం. శాలరీ 30,000, మొదట రెంట్, తర్వాత గ్రోసరీస్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ఈఎంఐ, ఫోన్ బిల్, తర్వాత ఫంక్షన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్. నెల చివరికి 1,000 లేదా 2,000 మిగిలితే అది సేవింగ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. చాలా మంది ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, సేవింగ్స్ అనే విధంగా జీవిస్తారు. కానీ వెల్త్ బిల్డింగ్ కోసం సాధారణంగా అవసరమైన ఆలోచన ఇన్కమ్, సేవింగ్, ఎక్స్పెన్సెస్. అయితే ఇది చెప్పడం సులభం, చేయడం మాత్రం సులభం కాదు. ఎందుకంటే మనం సైకాలజికల్ ఎన్విరాన్మెంట్లో డిసిజన్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని సైకాలజికల్ ట్రాప్స్ కనిపిస్తాయి. ఒకటవ ట్రాప్, స్టాటస్ ట్రాప్. మన దగ్గరలో లేనిది పక్కవాడి దగ్గర ఎందుకుంది? కొత్త ఫోన్, కొత్త బైక్, బ్రాండెడ్ క్లాత్స్, పెద్ద ఫంక్షన్స్. ఇవి అవసరాలా, లేక సోషల్ స్టేటస్ కోసం చేస్తున్న ఖర్చులా? మనిషి ఇతరులతో తనను తాను కంపేర్ చేసుకోవడం సహజం. కానీ కంపారిజన్ ఫైనాన్షియల్ డిసిజన్గా మారినప్పుడు మన ఇన్కమ్ కంటే లైఫ్ స్టైల్ వేగంగా పెరుగుతుంది. ట్రాప్ 2, ఈఎంఐ ఎల్యూషన్. 80,000 ఫోన్ చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. నెలకు 3,500 మాత్రమే అంటే మాత్రం అప్రేటబుల్గా అనిపిస్తుంది. ఇదే సైకాలజికల్ ట్రిక్. మన మెదడు మొత్తం ధరను కాకుండా మంత్లీ పేమెంట్ను ఫోకస్ చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు మనం ఒక వస్తువు ధరను కాదు, దాన్ని కొనడానికి కావలసిన ఆ మంత్లీ బర్డెన్ మాత్రమే చూస్తాం. ట్రాప్ 3, సెక్యూరిటీ ట్రాప్. బిజినెస్ వద్దు, రిస్క్ వద్దు, గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెట్, శాలరీ జాబ్ సేఫ్. ఇలాంటి బిలీఫ్స్ చాలా కుటుంబాల్లో తరతరాలుగా వస్తాయి. ఇవి పూర్తిగా తప్పు కావు, కానీ ఒక ప్రశ్న మాత్రం ఉంటుంది. సెక్యూరిటీ కోసం తీసుకున్న డెసిజన్ గ్రోత్ను కూడా అడ్డుకుంటుందా? ట్రాప్ 4, స్కార్సిటీ మైండ్ సెట్. చిన్నప్పుడు డబ్బు కొరతను అనుభవించిన వ్యక్తి పెద్దయ్యాక డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయాలని అనుకోవచ్చు, లేదా దానికి పూర్తిగా ఆపోజిట్గా డబ్బు పోతుందనే భయంతో ఏ రిస్క్ కూడా తీసుకోకపోవచ్చు. రెండింట్లోనూ భయం డెసిజన్ తీసుకుంటుంది. 6వది, అఫీషియల్ డాక్యుమెంట్స్. ఇక్కడ మనం ఒపీనియన్ నుంచి ఎవిడెన్స్కి వెళ్ళాలి. బిహేవియర్ ఎకనామిక్స్లో లాస్ అవర్షన్, ప్రెజెంట్ బయాస్, మెంటల్ అకౌంటింగ్ వంటి కాన్సెప్ట్స్ మనకు ఫైనాన్షియల్ డిసిజన్ ఎందుకు ఇరిటేషన్గా తీసుకుంటారో వివరించడానికి ఉపయోగిస్తారు. అలాగే పోవర్టీ రీసెర్చెస్లో ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. పేదరికంలో ఉన్న వ్యక్తులకు ఫైనాన్షియల్ డిసిజన్ మాత్రమే సమస్య కాదు, వారికి ఆపర్చునిటీస్, రీసోర్సెస్, ఎడ్యుకేషన్, సోషల్ మొబిలిటీ, ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీ వంటి స్ట్రక్చరల్ ఫ్యాక్టర్ కూడా కీలకం. కాబట్టి పూర్ పీపుల్ ఆర్ పూర్ బికాజ్ ఆఫ్ దెయిర్ మైండ్ సెట్ అని చెప్పడం చాలా సింప్లిసిటీ కంక్లూజన్. మైండ్ సెట్ ఒక ఫ్యాక్టర్ కావచ్చు, కానీ అది మొత్తం స్టోరీ కాదు. ఇక్కడే మన అసలు ట్విస్ట్ వస్తుంది. ఒకవైపు సేవ్ మనీ, గెట్ ఏ సెక్యూర్ జాబ్, డోంట్ స్పెండ్ అన్నెసరీలీ అని మిడిల్ క్లాస్ కుటుంబాలు పిల్లలకు చెప్తాయి. ఇవి తప్పు సలహాలు కాదు, కానీ అదే సమయంలో ఇన్కమ్ పెంచడం ఎలా, అసెట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఇన్వెస్టింగ్ ఎలా పనిచేస్తుంది, బిజినెస్ రిస్క్ ను ఎలా కాలిక్యులేట్ చేయాలి, నెగోటేషన్ ఎలా చేయాలి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా బిల్డ్ చేయాలి అనే విషయాలు చాలా తక్కువగా నేర్పిస్తారు. అంటే మనకు మనీ సర్వైవల్ నేర్పించబడుతుంది, కానీ మనీ గ్రోత్ నేర్పించబడకపోవచ్చు. ఫైనాన్షియల్ బిహేవియర్ను అర్థం చేసుకోవాలి అంటే ఎకనామిక్స్ట్, సైకాలజిస్ట్, ఫైనాన్షియల్ రీసెర్చర్స్ చెప్పే ఎవిడెన్స్ని చూడాలి. వారి రీసెర్చ్లో రిపీటెడ్గా కనిపించే కాన్సెప్ట్ ప్రెజెంట్ బయాస్, లాస్ట్ అవర్షన్, సోషల్ కంపారిజన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, ఫైనాన్షియల్ సెల్ఫ్ కంట్రోల్, రిస్క్ పర్స్పెక్షన్, స్కార్సిటీ, డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇవి ఒక్కొక్కటి కలిసి ఒక వ్యక్తి సంపాదించే డబ్బు కంటే ఆ డబ్బుతో తీసుకునే డెసిజన్ను ప్రభావితం చేయగలవు. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఫ్యాక్ట్ 1, డబ్బు విషయంలో మనుషులు ఎప్పుడు పర్ఫెక్ట్లీ రేషనల్గా ఉండదు. ఫ్యాక్ట్ 2, సోషల్ కంపారిజన్ స్పెండింగ్ ప్రభావితం చేయగలదు. ఫ్యాక్ట్ 3, ఇమీడియట్లీ రివార్డ్స్ కోసం
ఫ్యూచర్ బెనిఫిట్స్ను సాక్రిఫై చేసే టెండెన్సీ మనసులో ఉంటుంది. ఫ్యాక్ట్ 4, ఫైనాన్షియల్ నాలెడ్జ్ మరియు ఫైనాన్షియల్ బిహేవియర్ ఒకటే విషయం కాదు. ఫ్యాక్ట్ 5, పోవర్టీ సైకాలజికల్ ఫ్యాక్టర్తో పాటు ఎకనామిక్ మరియు సోషల్ ఫ్యాక్టర్ కూడా ఉంటాయి. అందుకే మైండ్ సెట్ మార్చుకుంటే మిలియనియర్ అవుతారు అనేది కూడా ఒక ఓవర్ సింప్లిఫికేషన్. అదేవిధంగా మనీ లేకపోవడం వల్ల మాత్రమే పేదరికం వస్తుంది అనడం కూడా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ కాదు. అయితే ఒకే ఇన్కమ్ ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు వెల్త్ బిల్డ్ చేస్తారు, మరొకరు ఎప్పటికీ ఫేక్ సెక్ గా జీవిస్తారు. ఎందుకు? వారి ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, రిస్క్ టాలరెన్స్, ఫైనాన్షియల్ లిటరసీ, పర్సనాలిటీ, ఆపర్చునిటీస్ లేక ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయా? ఇక్కడే ఇన్వెస్టిగేషన్ గా కొనసాగుతుంది. కాబట్టి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మనల్ని పేదరికంలో ఉంచుతుంది అని ఈ వీడియో చివరిలో తీర్పు చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం మనల్ని ప్రశ్నించవచ్చు. మనకు డబ్బు సంపాదించడం మాత్రమే నేర్పించారా, లేక డబ్బుతో ఆస్తులు నిర్మించడం కూడా నేర్పించారా? మనకు ఖర్చు చేయకని చెప్పారు, కానీ నీ ఆదాయం ఎలా పెంచుకోవాలో అని ఎంతమంది చెప్పారు? మనకు రిస్క్ తీసుకోకని చెప్పారు, కానీ రిస్క్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి అని ఎంతమంది నేర్పించారు? మనకు సెక్యూర్ లైఫ్ కావాలని చెప్పారు, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటో ఎంతమంది చెప్పారు? బహుశా మనల్ని వెనకకు లాగేది ఒక మైండ్ సెట్ కాదు, మనకు కనిపించని ఎన్నో సైకాలజికల్, ఎకనామిక్, సోషల్ ఫోర్సెస్ కలిసి పనిచేస్తుండవచ్చు. అందుకే నెక్స్ట్ టైం నా దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదు అని అడిగే ముందు ఒక్కసారి ఇంకొక ప్రశ్న అడగండి. నేను డబ్బును ఎలా చూస్తున్నాను? ఎందుకంటే కొన్నిసార్లు మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మన వ్యాలెట్లో కాకుండా మన డెసిజన్లో మొదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను హరీష్. సబ్స్క్రైబ్ టు గలిమెక్స్.